నమస్కారం. ఈనాటి వివరణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు కథ కాదు. మనసును కదిలించే ఒక తండ్రి కూతుళ్ల అనుబంధం, సమాజం చూపించిన అద్భుతమైన మానవత్వం గురించి. డైరెక్ట్గా ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణంలోకి వెళ్ళిపోదాం. పదండి. తండ్రి కోసం తన కలలను త్యాగం చేసిన ఒక కూతురు వినగానే మనసుకు ఏదోలా అనిపిస్తుంది కదూ. అవును, ఈ ఒక్క మాట చాలు మనం ఎలాంటి ఎమోషనల్ జర్నీ చూడబోతున్నామో అర్థం చేసుకోవడానికి. ఈ కథ వెనకున్న ఆత్మంతా ఈ మాటలోనే ఉందండి. ముందుగా మొదటి భాగం, ఒక కల, ఒక లక్ష్యం. ఈ కథ ఒక చిన్న పల్లెటూరులో మొదలవుతుంది. సత్యమనే ఒక ఆటో డ్రైవర్, ఆయనకున్న ఏకైక కూతురు దీపిక. దీపిక చదువులో ఎప్పుడూ ఫస్ట్. డాక్టర్ అయ్యి నాన్నను బాగా చూసుకోవాలన్నది ఆమె కల. మరి ఆ కలను నిజం చేయడానికి సత్యమేం చేసేవాడో తెలుసా? పగలు ఆటో నడపడమే కాదు, రాత్రిపూట ఎంతో కష్టమైన కూలి పనులు కూడా చేసేవాడు. ఒక పక్క కూతురి అద్భుతమైన తెలివితేటలు, ఇంకో పక్క తండ్రి రాత్రింబవళ్లూ పడే శారీరక కష్టం. వాళ్ళిద్దరి అంకితభావం అలాంటిది మరి. ఇక రెండో దశ, విధి ఆడిన నాటకం. అంతా బాగానే జరుగుతోంది, ఆశలు చిగురుస్తున్నాయి అనుకుంటున్న టైంలో సత్యం ఆటోకి ఒక ఘోరమైన యాక్సిడెంట్ అవుతోంది. కాలికి చాలా తీవ్రమైన గాయం. డాక్టర్లు పరీక్షించి ఒకటే మాట చెప్పారు, ఇకపై మీరు కష్టమైన పనులు అసలు చెయ్యకూడదు. ఊహించండి, ఆ చిన్న కుటుంబం మీద పిడుగుపడినట్లే కదా. కుటుంబానికి ఆధారమైన ఆ ఏకైక దారి పూర్తిగా మూసుకుపోయింది. సత్యం. ప్రపంచం ఆగిపోయింది. వినడానికి చిన్న మాటలాగే అనిపించవచ్చు, కాని ఆ తండ్రి పడే బాధ అంతా ఇంతా కాదు. కూతురుని మెడిసిన్ చదివించాలంటే అక్షరాల లక్షల రూపాయలు కావాలి. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది? కళ్ళెదుతే తన కూతురి కల ముక్కలైపోతుంటే ఏమీ చెయ్యలేని ఒక తండ్రి నిస్సహాయత ఇది. ఇక్కడే మూడో అంకంలోకి వస్తాం. ఆగిపోయిన కల, దాచిన కన్నీళ్ళు. ఆ మరుసటి రోజు ఉదయానికే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాన్న పడే బాధను చూసి ఆ భారమంతా కూతురు దీపిక తన భుజాలపై వేసుకుంది. ఇక్కడ మనందరికీ ఒక ప్రశ్న రావచ్చు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన కలను ఆమె ఎందుకు అంత సడన్గా వదిలేసుకుంది? నాన్న దగ్గరికి వెళ్ళి నాకు అసలు చదవాలని లేదు అని దీపిక చెప్పినప్పుడు ఆమె మనసులో ఎంత పెద్ద తుఫాను రేగుతోందో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆ అమ్మాయి అన్నమాటలేంటో తెలుసా? మన పరిస్థితి ముందు నా కల చాలా చిన్నది నానా అని. తన పరిస్థితి చూసి నాన్నెక్కడ కుంగిపోతాడో అన్న భయంతో తన లైఫ్ లాంగ్ డ్రీమ్ని ఉద్దేశపూర్వకంగానే చాలా చిన్నదిగా చేసి చూపించింది దీపిక. పైకి నవ్వుతూనే ఆ మాట చెప్పినా ఆ ఒక్క మాటలో ఆమె మానసిక పరిణతి, త్యాగం స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె కేవలం మాటలు చెప్పి ఊరుకోలేదండి. తన జీవితాన్ని మార్చేస్తాయి అనుకున్న పుస్తకాలను పక్కన పెట్టేసి దగ్గర్లో ఉన్న ఒక టైలర్ షాప్లో పనికి చేరిపోయింది. పొద్దున్నుంచి రాత్రిదాకా ఎడతెగని కష్టం. తనకేమి ఇబ్బంది లేదు అని నమ్మించడానికి నేను చాలా బాగున్నాను నాన్నా అని రోజూ అబద్ధమాడుతూ తన బాధనంతా ఆ చిరునవ్వు వెనక ఎంతలా దాచుకుందో కదా. ఇక్కడే మనకు కళ్ళు చెమ్మగిల్లే ఒక సన్నివేశం వస్తుంది. ఒకరోజు సత్యం అనుకోకుండా ఆ టైలర్ షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ దీపికకు చేతికి సూది గుచ్చుకుని రక్తం కారుతున్నా సరే లెక్క చేయకుండా పని చేస్తూనే ఉంది. ఒక డాక్టర్ కావలసిన ఆ చేతులు ఇలా రక్తం కారుతూ కష్టపడుతుంటే చూసి ఆ తండ్రి మనసు ఎంతలా తల్లడిల్లిపోయుంటుందో కదా మనం కనీసం ఊహించలేం. అదే రోజు రాత్రి దీపిక నిద్రపోతున్నప్పుడు ఆమె బ్యాగులో సత్యానికి ఒక కాగితం దొరుకుతుంది. అది మెడికల్ కాలేజ్ అడ్మిషన్ లెటర్. కాని దానిమీద ఏముందో తెలుసా? ఫీజు కట్టనందున అడ్మిషన్ రద్దు చేయబడింది అని ముద్రించి ఉంది. తన కూతురు చెప్పిన అబద్ధం వెనుక ఉన్న అసలు నిజం కళ్లారా చూసిన సత్యం గుండె ముక్కలైపోయింది. అక్కడే మొదలైంది మన 4వ అంకం, కదిలొచ్చిన ఊరు. తన కోసం కూతురు చేస్తున్న ఈ నిశ్శబ్ద త్యాగం వెలుగులోకి రావడం సత్యం ముందెన్నడూ తీసుకొని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకునేలా చేసింది. మరుసటి రోజు ఊరిలో మీటింగ్ పెట్టి గ్రామస్తులందరి ముందు సత్యం ఒక్కటే మాట అన్నాడు. నా కూతురు తన కలను నాకోసం త్యాగం చేసింది, కాని నేను బ్రతికుండగా ఆమె కలను మాత్రం చనిపోనివ్వను. తన కూతురి కోసం భూమి ఆకాశాలను ఏకం చేయడానికైనా సిద్ధపడ్డ ఒక తండ్రి పట్టుదల ఇది. ఆ తండ్రి ఆవేదన ఊరి ప్రజల మనసులను బాగా కదిలించింది. ఇంకేముంది, ఒకరు 500 ఇచ్చారు, మరొకరు 1000 రూపాయలిచ్చారు. ఎవరికి తోచినంత వాళ్లు సాయం చేశారు. ఆ చిన్న చిన్న విరాళాలే ఒక పెద్ద ప్రవాహంగా మారి చివరికి దీపిక మెడికల్ కాలేజ్ ఫీజుకు అవసరమైన ఆ భారీ మొత్తాన్నే సమకూర్చేశాయి. నిజంగా నలుగురు కలిస్తే ఎలాంటి అద్భుతాలైనా సృష్టించవచ్చు.
అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి చెప్పండి. ఇక ఫైనలీ 5వ భాగం, గెలిచిన త్యాగం. ఆ ఊరి ప్రజల దాతృత్వంతో అతిపెద్ద ఆర్థిక అడ్డంకి తొలగిపోయింది. ఇక్కడ్నుంచి కథ ఎలా మలుపు తిరిగిందంటే, కట్ చేస్తే 5 ఏళ్ళు. అవును, ఈ 5 అనే నెంబర్ కేవలం కాలాన్ని మాత్రమే కాదు, దీపిక చేసిన అత్యంత కఠినమైన మెడికల్ చదువును, ఒక ఊరు మొత్తం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి తాను చేసిన నిరంతర శ్రమను సూచిస్తుంది. ఆ 5 ఏళ్లు గడిచాక ఒకరోజు ఆ పల్లెటూరికి ఒక కారు వచ్చింది. అందులోంచి తెల్లటి కోటు వేసుకుని హుందాగా ఒక కొత్త డాక్టర్ దిగింది. ఆ డాక్టర్ మరెవరో కాదండి, ఆనాడు కన్నీళ్లు దాచుకుని చేతికి రక్తం కారుతున్నా సరే లెక్క చేయకుండా టైలరింగ్ చేసిన మన దీపికే. ఈ మొత్తం కథలో అత్యంత గర్వకారణమైన, రోమాలో నిక్కబొడుచుకునే క్షణమిదే. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ చప్పట్లు కొడుతున్న గ్రామస్తులందరి ముందు ఏడుస్తున్న తన తండ్రి చేతిని పట్టుకుని దీపిక గర్వంగా ఒక మాట చెప్పింది. నాన్నా, నేను డాక్టర్ కాలేదు, మీ త్యాగానికొచ్చిన ఫలితం మాత్రమే అని. ఆ తండ్రి పడిన శ్రమకు, ఆ ఊరు చూపించిన ప్రేమకు ఇంతకంటే గొప్ప కృతజ్ఞత బహుశా ఈ ప్రపంచంలోనే ఉండదేమో. తల్లిదండ్రుల కోసం పిల్లలు చేసే త్యాగం ఆ దేవుడికి కూడా కనిపిస్తుంది. ఈనాటి మన వివరణకు మూలమైన ఈ కథ ఇదే అద్భుతమైన సందేశంతో ముగుస్తుందండి. స్వచ్ఛమైన ప్రేమకు, నిస్వార్థమైన త్యాగాలకు ఎప్పుడూ దైవబలం తోడవుతుందన్న నమ్మకాన్ని ఇది మన మనసుల్లో బలంగా నాటుతుంది. ఇక ఈ స్ఫూర్తిదాయకమైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మనందరినీ ఆలోచింపజేస్తోంది. రాబోయే తరాల భవిష్యత్తును నిర్మించడం కోసం మన కుటుంబాలు, మన సమాజం ప్రతిరోజూ బయటికి చెప్పుకోని ఇలాంటి నిశ్శబ్ద త్యాగాలు ఎన్ని చేస్తున్నాయో కదా. మన చుట్టూ కనిపించే ప్రతి విజయం వెనుక ఇలాంటి కనిపించని త్యాగాలు ఎన్నో దాగి ఉంటాయన్నది కాదనలేని నిజం. దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. సరే, మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మరొక వివరణలో మళ్ళీ కలుద్దాం.